ఇవ్వండి. 50 సబ్స్క్రైబర్స్ అయితే దాంట్లో కూడా నేను లైవ్ పెట్టుకోవచ్చు. మీరు 50 సబ్స్క్రైబర్స్ చేస్తే గనక దాంట్లో లైవ్ అయితే ఇస్తానండి. వీడియో వ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను. మీరు ఖచ్చితంగా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా ఉంది? బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి. మార్నింగ్ అయితే దీనిపైకి శారీ స్టిచ్ చేశాను. అండ్ అలాగే వేరే నైటీస్ అయితే స్టిచ్ చేయమని చెప్పారండి. పక్కన అదే సైడ్ జాయింట్స్ అవన్నీ స్టిచ్ చేసి పెట్టానన్నమాట. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకేమో హెడేక్గా ఉంటే నేనైతే స్టిచ్ చేయలేదు. టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయి, డైలీ 1 2 3 అలా చేస్తూ వెళ్ళు, ఛానల్ గ్రోత్ అవుతుంది. అవునా అక్క? ట్రై చేస్తాను. స్టార్ట్ చేయాలి అంటే నేను ఇక్కడ నా దగ్గర ఏ మెటీరియల్ అంటే ఈ బ్లౌజెస్ అవన్నీ కంప్లీట్ అవ్వాలి. అప్పటి నుంచి నాకైతే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. బట్ నాకు ఇక్కడ కస్టమర్స్వి డ్రెస్సెస్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకు నేను చేయలేకపోతున్నాను అక్క. వీళ్ళవి స్టిచ్ చేయడానికి నాకు ఎక్కువ టైం పడి, ఇంకా వ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా టైం అయితే అస్సలు సరిపోవడం లేదక్క. చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. వ్లాగ్స్ అంటే మామూలుగా మేము చేసిన రొటీన్ పనులు అన్నీ తీయాలి కదా, అవన్నీ చేస్తున్నాను. బట్ నాకు కూడా ఓపిక అస్సలు ఉండడం లేదు. ఇంట్లో పని చేసుకొని, పిల్లల్ని చూసుకొని, టైలరింగ్ చేసుకుంటూ, వ్లాగ్స్ చేసుకుంటూ, అండ్ అలాగే మా హస్బెండ్ని కూడా చేసుకుంటూ చాలా కష్టంగా ఉందక్క. చాలా చాలా నిద్ర కూడా రావడం లేదు అస్సలు. నిద్ర చాలడం లేదు, నిద్ర రావడం లేదని కాదు, చాలడం లేదనమాట. టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చూద్దాం, కొత్త ఇల్లు మారాలి అనుకుంటున్నామండి. ప్లీజ్ మీరందరూ ప్రే చేయండి, మంచి ఇల్లు దొరకాలి అనేసి ప్రే చేయండి. ఆ వ్లాగ్ కూడా ఆ కొత్త ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ అలాగే నాకు ఏ విధమైన ఇల్లు బాగుంటుంది అనేది మీరు చెప్పండి, ఓకేనా? బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అలా షార్ట్స్ చేయి. ఒకసారి వీడియోస్ చేయి, సక్సెస్ అవుతావు. ఒకసారి పెట్టే వీడియోస్ చేయి. అవునక్క, ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినటివా? ఖచ్చితంగా అక్క పెడతాను. హ్యాండ్స్ కటింగ్ ఒకసారి, ఇంకా బ్యాక్ నెక్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి చేస్తానక్క. ఖచ్చితంగా షార్ట్స్లలో అయినా నేను పోస్ట్ చేస్తాను. ఒక్కొక్క వీడియో లాగా పెడతానక్క. చాలా వరకు ట్రై చేస్తానక్క. థ్యాంక్ యూ సో మచ్ ఇలా నాకు సజెస్ట్ చేస్తున్నందుకు. ఇలాగే నేను ఇంటిని చక్కబెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటానన్నమాట. నాకు ఇలా టైలరింగ్ చేయాలంటే టైం ఉంటే లాంగ్ వీడియోస్ చెయ్యి. ఓకే, థ్యాంక్ యూ అక్క. కానీ లాంగ్ వీడియోస్ చేస్తాను కానీ ఎవరు చూడడం లేదక్క, అందుకే కొంచెం బాధగా ఉంది. లాంగ్ వీడియోస్ చాలా రీచ్ తక్కువ వస్తుంది. నాకు వచ్చే జనరేట్ వచ్చేసి అమౌంట్ క్రియేట్ అయ్యేది కూడా లాంగ్ వీడియోస్కే. లైవ్లో వస్తున్నారు కానీ లైవ్ తర్వాత చూసిన దానికి నాకు యాడ్స్ ప్రమోట్ అవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా నాకు అమౌంట్ అనేది వస్తుంది. అలాంటప్పుడు నాకు లైవ్ వల్ల రాదక్క. లైవ్ అయిన తర్వాత చూస్తే నాకు జనరేట్ అవుతుందన్నమాట అమౌంట్. అందుకు పర్వీన్ అక్క కీ అక్క దొరికింది, నైస్, కంగ్రాచులేషన్స్ జీ. డెఫినెట్లీ వస్తుంది అక్క. నిజంగా హర్షిక, మీరందరూ సపోర్ట్ ఇస్తూ ఉంటే తప్పకుండా అవుతుంది అనుకుంటున్నా. నాకు $10 కావడానికి నిజంగా చెప్తున్నా కదా, 2 monthsలో 4000 hours అయితే కంప్లీట్ చేసేసానండి. నిజంగా నేనే షాక్ తెలుసా. ఎంతమంది 4000 వాచింగ్ అవర్ రాక ఇంకా చాలామంది ఎంతమంది ఉన్నారో తెలుసా. అలాంటి వాళ్ళని నేను జస్ట్ 2 monthsలో కంప్లీట్ చేసేసానంటే నాకే ఆశ్చర్యం అయిపోయింది. బట్ తర్వాత నాకు $10 కావడానికి ఇన్ని రోజులు పట్టిందంటే 5 months అయిపోయిందండి. అక్టోబర్ 22కి స్టార్ట్ చేశాను నేను ఈ ఛానల్. అక్టోబర్ 22 అంటే నవంబర్ 22, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండి, మే, ఈ నెల 6 months అయింది. నా ఛానల్ మోనటైజ్ అయిపోయి 4 months అయిపోయింది. బట్ ఇప్పటి వరకు కూడా నాకు $10 కావడం లేదు. $7 అయితే అయ్యాయండి. ఇంకా $3 కావాలన్నమాట. ఆ $3 కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో నాకు